హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో యూజ్ ఆఫ్ ఏ అండ్ ద ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటామని మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ గ్రామర్లో నేర్చుకున్నాం. ఈ మూడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. వి యూజ్ and with singular nouns which begin with vowel sounds. Vowel sounds means A, E, I, O, U. ఈ సౌండ్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ సౌండ్స్ ఎక్కడ వస్తున్నా ఆ సౌండ్స్ ముందు మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. అది కూడా ఓవెల్ సౌండ్స్ అంటే తెలుగులో ఏమంటారు, అచ్చులు. వి యూజ్ ఏ విత్ సింగులర్ నౌన్స్ విచ్ బిగిన్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. సింగులర్ నౌన్స్ కాన్సోనెంట్ సౌండ్స్ అయి ఉండి అట్లా వచ్చినప్పుడు మనం ఏ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బి, సి, డి ఎక్సెప్ట్ ఏఈఐఓయు ఇలాంటి కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ ఇగ్లూ ఈజ్ మేడ్ ఆఫ్ ఐస్. హియర్ ఇగ్లూ ఈ అనేది ఏఈఐఓయు అచ్చు సౌండ్ అనేది తెలుగులో మనకి ఈ అని పలుకుతున్నాం. సో ఏఈఐఓయు సౌండ్స్ ముందు మనకి యాన్ అనేది యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. సో యాన్ అని రాయబడింది ఇక్కడ. నెక్స్ట్ డాష్ టైగర్ ఈజ్ డాష్ వైల్డ్ యానిమల్. టైగర్ అనేది కాన్సోనెంట్ సౌండ్. సో ఇక్కడ ఏ అనేది రాయబడింది. వైల్డ్ అనేది కాన్సోనెంట్ సౌండ్. సో ఏ అనేది రాయబడింది. అంటే మనకి ఏమర్థమైంది ఇక్కడ, కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ అనేది వస్తుంది, ఏ ఓవెల్ సౌండ్స్ ముందు యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద. వి యూజ్ ద బిఫోర్ నేమ్స్ ఆఫ్ బిల్డింగ్స్, రివర్స్, సీస్ ఆర్ వెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సచ్ థింగ్. ద అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, బిల్డింగ్స్ నేమ్స్ ముందు, రివర్స్ ముందు, సీస్ నేమ్స్ ముందు, లేకపోతే ఒకటి థింగ్ ఉన్నది అంటే దాని ఒక్కటే ప్రపంచంలో యూనిక్ థింగ్ ఉన్నప్పుడు దాని ముందు ద అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్త్, ద వరల్డ్, ద సన్, ద మూన్, ద హిమాలయాస్, ద స్కై, ద ఇండియన్ ఓషన్, ద గంగెస్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఈజ్ ఏ స్టార్. ఇక్కడ సన్ అనేది యూనిక్ థింగ్. సో ద సన్ ఈజ్ ఏ స్టార్. ద అనేది సన్ ముందు వస్తుంది. మూన్ ఈజ్ ఇన్ స్కై. మూన్ అనేది వన్ సచ్ థింగ్. ద మూన్ ఈజ్ ఇన్ ద స్కై. ద అనేది మూన్ ముందు వస్తుంది. హిమాలయస్ ఆర్ హైయెస్ట్ మౌంటైన్స్. ద అనేది హిమాలయస్ ముందు వస్తుంది. ఇట్లా ద అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇట్లా మనకి ఆర్టికల్స్లో ఏ అండ్ ద అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.